అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 80 రివ్యూకి స్వాగతం. ఈరోజు 3 గేమ్స్ నడిచినాయి. అసలు ముగ్గురు సూపర్గా ఆడారు. కానీ డీటెయిల్గా మాట్లాడుకున్న చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. అండ్ మీకు అనిపిస్తుందా, నాకే అనిపిస్తుందా తెలియట్లేదు, కానీ బిగ్ బాస్ ఎందుకో దివ్య అండ్ బర్నీ గారి దాంట్లో ఆ వీడియోస్ పెట్టి చిన్న చిన్న బిట్స్ పెట్టి ఎందుకో ఎవరో ఒకరు నెగిటివ్ చేద్దాం అన్నట్టు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని అనిపిస్తుంది నాకు. నిన్నటి వరకు బాగానే ఉంది, ఎందుకంటే ఈరోజు ఇంత ప్యాక్డ్ ఎపిసోడ్లో కూడా ముగ్గురు వచ్చారు, 3 గేమ్స్ నడిచినాయి. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏం చేశారో బోల్డ్ కంటెంట్ ఉంటుంది. కానీ ఇదంతా నడుపుతూ మధ్యలో మళ్ళీ దివ్య అండ్ బర్నీ గారు ట్రాక్ మాత్రమే సపరేట్గా పెట్టి, అది కూడా ఎక్కడ దివ్య అరిచిందో ఆ పాయింట్ నుంచి ఒక డిస్కషన్ని పెట్టడం అనేది ఎందుకో ఏదో ప్లానింగ్ నడుస్తుంది అన్నట్టు అనిపించింది. సో అదనమాట. ఎందుకంటే దివ్యాని బర్నీ గారు ఇమిటేట్ చేయడం, కుంటుతుంది ఇమిటేట్ చేయడం, ఎక్కడ బర్నీ గారు కొంచెం బ్యాడ్గా కనిపిస్తారో ఆ పాయింట్స్ ఏమీ పెట్టకుండా ఓన్లీ అది మాటల రూపంలో మాత్రమే చెప్పించి, ఎక్కడైతే డిస్కషన్ స్టార్ట్ అయ్యి దివ్య ఎక్కడైతే కొంచెం రేస్ చేసిందో వాయిస్ అక్కడి నుంచే మళ్ళీ పెట్టారు. అది కొంచెం మ్యానిపులేటివ్గా నాకు అనిపించింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సంజన గారు మళ్ళీ బ్యాక్ టు ద ఫామ్, దొంగతనాలు మొదలెట్టారు. మా లైన్ అన్నయ్య నాతో మాట్లాడాలి, అనియా నాతో మాట్లాడనియా అని చెప్పేసి ఆవిడ మళ్ళీ ఇంకో ట్రాక్ స్టార్ట్ చేసుకున్నారు. సో అదనమాట. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. బర్నీ గారు అండ్ రీతు మాట్లాడుకుంటుంటే ప్రేరణ ఎంటర్ అయ్యారు. ఓజీ పాట పెట్టగానే పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా, ఊగిపోయి ఓజీ పాట అని చెప్పి ఊగిపోతూ బయటకు వచ్చేసాడు. తర్వాత ప్రేరణ లోపలికి వచ్చారు. సో ప్రేరణ అందరితో బాగా మాట్లాడి టాప్ 5లో ఉంటే ఉండే ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్ ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం ఎన్హాన్స్ చేసి వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించి, బాగా ఆడండి రా, ఇప్పటి వరకు మీరు ఏమనుకున్నా టాప్ 5కి వెళ్తే ఉండే ఆ ఎక్స్పీరియన్స్ వేరు, అది దానికోసమే మనం ఆడేది. ఆ పర్సనలైజ్డ్ మనకి జర్నీ వీడియోస్ కానీ అవన్నీ మళ్ళీ బిగ్ బాస్ మన గురించి మాట్లాడేది కానీ, సో అవన్నీ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. సో గట్టిగా ఆడండి, ఫుల్ పొటెన్షియల్తో ఆడండి అని చెప్పి ఫుల్ బూస్టప్ ఇచ్చారు. అండ్ ఎవరేం చేసినా ఎవరేం మాట్లాడినా ఒకసారి బిగ్ బాస్ మాటలు వినేస్తే, సో ఇంక బిగ్ బాసే చెప్పేశాడు కాబట్టి ఇంకెవరు చెప్పినా నేను విన్ను అన్న ఒక కైండ్ ఆఫ్ ఆ మైండ్ సెట్తో ఇంట్లోంచి బయటకు వెళ్ళొచ్చు అనేది కూడా కొంచెం స్ట్రెస్ చేసి చెప్పారు. సో ఎంతమంది దాన్ని బ్రెయిన్లోకి ఎక్కించుకొని వాళ్ళు ఫుల్ పొటెన్షియల్తో ఆడతారో చూడాలి. దెన్ ప్రేరణని అడిగారు ఎవరితో ఆడతారంటే, అందరూ అసలు నేను 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 అన్నారు. అండ్ ప్రేరణకు కూడా కొంచెం మ్యాక్సిమం అందరూ ఫిక్స్ అయ్యి వచ్చారు, వాళ్ళు ఎవరితో ఆడాలి అనుకుంటున్నారు అనేది ఫిక్స్ అయ్యి వచ్చారు. సో టాస్క్ చెప్పగానే అదేనండి, బాల్స్ రోల్ చేయాలి, అక్కడ ఉన్న హోల్స్లో బాల్ వెళ్ళి పడాలి. సో తనుజాని సెలెక్ట్ చేసుకున్నారు. తనుజ కూడా నేను వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను కదా, నేనే ఫస్ట్ అడిగాను, నాకు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నీతో ఆడాలనిపిస్తుంది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పేటప్పటికి సరే తనుజతో ఆడదాం గేమ్ మొదలెట్టారు. ఇక్కడ ఒకటి గేమ్ మొత్తం చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ప్రేరణ చాలా వే అహెడ్ ఉంది గేమ్లో. స్టార్టింగ్ పాయింట్ నుంచి తను ఫస్ట్ 2 బాల్స్ వేసినప్పుడు కానీ, సెకండ్ 2 బాల్స్ వేసినప్పుడు కానీ ప్రేరణ చాలా వే అహెడ్ నడిచారు. కానీ తనూజకి ఎక్కడో హోప్స్ తెచ్చింది మాత్రం లాస్ట్ బాల్. ప్రేరణ లాస్ట్ బాల్ చాలా టైం తీసుకున్నారు. ఆ టైంలో తనూజ గారు 2 బాల్స్ వేసి 4 బాల్స్తో ఈక్వల్ చేసి 5th బాల్ తీసుకొచ్చి, అది కూడా 5th బాల్ కూడా ఆల్మోస్ట్ వేసేపోయారు. కానీ అది మీరు ఎప్పుడైనా ఫోన్లో లూడో గేమ్ ఆడితే మీకు అర్థమవుద్ది. ఏదంటే ఇంకొక పాయింట్ పడితే మీరు మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోతే మీరు విన్నర్ అయిపోతారు అన్న టైంలో ఆ డై 1 పడదు, ఆ మొత్తం అందరినీ క్లోజ్ తీసుకొచ్చేస్తూ ఉంటుంది. మనం భయపడిపోతుంటాం, అయ్యో ఇప్పుడు నాకు 1 పడకపోతే నేను ఓడిపోతానని చెప్పి. కానీ ఫస్ట్ ఎవరైతే ఆ పొజిషన్కి వెళ్ళి నుంచుంటారో లాస్ట్లో కూడా అదే పొజిషన్లో అందరూ విన్ అవ్వుకుంటూ వస్తారు. సో అదే జరిగింది. ప్రేరణ అప్పటి వరకు చాలా ఫాస్ట్గా ఆడి ఆ లాస్ట్ బాల్ మాత్రం చాలా కష్టపడ్డారు. ఇంకా అయిపోయింది, ఇంక తనుజ గెలిచేస్తుంది అని చెప్పి ఆ ఎడ్జ్ ఆఫ్ ది థ్రిల్లర్ ఆ మూమెంట్ వచ్చింది. కానీ లేదు, ప్రేరణ గారు గెలిచేశారు. బ్యాడ్ లక్, కానీ బాగా ఆడారు. తనూజ అండ్ ప్రేరణ ఇద్దరు చాలా బాగా ఆడారు, ఇద్దరు చాలా ఎఫర్ట్స్ ఇచ్చారు. అసలు తనూజ గారు అయితే డూ ఆర్ డై అన్నట్టు ఆడారు. ఆ డిసప్పాయింట్మెంట్ కూడా తెలుస్తుంది. అండ్ రీతు కూడా పక్కన కూర్చోపెట్టి చాలా జాగ్రత్తగా ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి అని చెప్పేసి కొంచెం కన్సోలింగ్గా మాట్లాడారు. ఫ్రెండ్షిప్ బాండింగ్ అనమాట. సో అది జరిగింది. సో నెక్స్ట్ నైట్ పడుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అయ్యి వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా అసలు రీతు, బర్నీ గారు అండ్ ఇమాన్యుల్కి ఒక తెలియని ఏదో ఎక్కేసింది. పాట అయినగానే దారి చూడు అనగానే వాళ్ళే నిజంగా కళ్ళు తాగేసిన కూతుల్లా తయారయ్యారు. అసలు ఇమాన్యుల్ అయితే బనీన్తో వచ్చేసి ఇంకా కెమెరా ముందు డ్యాన్స్లు వేస్తుంటే సంజన గారు రే బట్టలు వేసుకోరా అని అరుస్తున్నారు. కొంచెం కామెడీగా అనిపించింది. ముగ్గురు మాత్రం మంచి మూడ్లో కనపడ్డారు. సో కానీ ఇక్కడ మనకి కట్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ సంజన గారిని ఇమిటేట్ చేస్తారంట బర్నీ గారు.
తర్వాత దివ్యాని కూడా కుంటుతున్నట్టు ఇమిటేట్ చేస్తారు. దివ్యాకి సమ్ లెగ్ స్ప్రెయిన్ ఏదో ఉంది, సమ్ కుంటుతూ నడుస్తుందంట. సో ఇక్కడ బర్నీ గారు కుంటుతూ నడిచినప్పుడు దివ్య దాన్ని ఎంత సీరియస్గా కాకుండా సమ్ ఏదో కట్టిఫను మీరు మీతో మాట్లాడని చెప్పి కామెడీగానే తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగా 2-3 టైమ్స్ రిపీట్ చేశారంట. సో ఆ డిస్కషన్ అవి జరిగిన తర్వాత ఇంట్లో మళ్ళీ దివ్య ఏదో పాయింట్ మీద బర్నీ గారిని మళ్ళీ కొంచెం కొంచెం ఏమన్నా కామిక్ గాను మాట్లాడుకోండి అన్నట్టు సమ్ ఏదో వాళ్ళ ట్రయాంగిల్ విషయంలో ఏదో కొంచెం మళ్ళీ మాట్లాడితే అక్కడ ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు బర్నీ గారు సరే అయితే నేను నీతో మాట్లాడకుండా ఉండవే కరెక్ట్, నీతో మాట్లాడను అంటే ఇంకప్పుడు మళ్ళీ అంటే దీనికే మాట్లాడరా అని చెప్పి అక్కడి నుంచి దివ్య మళ్ళీ స్టార్ట్ చేసింది. మీ అంటే అక్కడ పాయింట్ ఏంటంటే బర్నీ గారు వచ్చేసి నాదే తప్పు, నేనే మాట్లాడుతున్నాను, మాట్లాడకుండా ఉండాల్సిందే అన్నట్టు ఏదో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సో బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చట్లేదు. ప్లస్ బర్నీ గారు ఆయన గొడవ పెట్టుకుందామనే ఉన్నారు దివ్యతో అనిపిస్తుంది నాకైతే. కానీ అక్కడి నుంచి దివ్య తీసుకుని దివ్య ఇంకా మొత్తం మీరు నేను కుంటున్న దాని గురించి జోకులు వేసినప్పుడు లేకపోతే నన్ను కామెడీగా ఇవన్నీ చేసినప్పుడు నేను కామెడీగా తీసుకోవాలి, కానీ నేను ఒక విషయంలో ఏదో కామెడీగా ఒక మాట అంటే మీరు తీసుకోలేకపోతున్నారు, మీరైతే అనొచ్చు నేనైతే అనకూడదు అన్నదానికి ఇంక బర్నీ గారి దగ్గర అక్కడ ఆన్సర్ లేదు. ఆన్సర్ లేకపోయేటప్పటికి ఇంకా ఆయన తలుపు మళ్ళీ సేమ్ సీన్ సేమ్ పొజిషన్లో మొన్న ఏం డిస్కషన్ జరిగిందో అక్కడే డిస్కషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే తలుపు తోసేసుకుని నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదన్నట్టు బర్నీ గారు వెళ్ళిపోయారు. లోపల రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫుల్ ఆలోచించినట్టు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా పెద్ద ఒక బ్యాడ్ పర్సన్ కింద ప్రొజెక్ట్ అవుతానేమో, ఒక అమ్మాయి కుంటుతూ ఉంటే నేను దాన్ని ఒక జోక్గా కుంటుతున్నాను అనేది ఎంత బ్యాక్ ఫైర్ అవుద్దని చెప్పేసి ఏదో ఆలోచించుకుని బయటకు వచ్చి ఇంకా సారీ అమ్మ అసలు అలా ఎవరూ ఎప్పుడు చేయకూడదు, అసలు నేనే చాలా తప్పుగా చేశాను, సారీ నువ్వు ఫీల్ అయ్యి ఉంటే అని చెప్పేసి ఇలా చేతులు జోడించి మరి అపాలజీస్ చెప్పేశారు. నాకు కొంచెం ఓవర్ అనిపించింది. కానీ అది దివ్య కూడా అదే చెప్పింది, మరి చేతులు జోడించి అపాలజీస్ కాదు సారీ అని చెప్తే అయిపోయేదానికి మళ్ళీ అలా చేయొద్దు అంటే లేదు సారీ అంటే ఇలాగే చెప్పాలి, చేతులు జోడించి వినమ్రతగా చెప్పాలి అని చెప్పన్నారు. ఓకే. సో బర్నీ గారు ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నారండి. బుర్రలేంది ఎవరికి అంటే దివ్యకే. ఆ ప్రతిసారి వెళ్ళి ఆ ట్రాప్లో కూర్చుని ఆయనకి ఛాన్స్ ఇచ్చి ఆయనకి ఏదో ఒక రకంగా ఫుటేజ్ వచ్చేలా చేసి మళ్ళీ అక్కడ ఆయనే పెద్దరికంగా మీరు ఎంత చెప్పినా మీరు నా మాట వినిపించుకోరు, మీరు మారరు అనే ఒక మంచి డైలాగ్ వేసేసి లాస్ట్లో ఆయన తప్పించేసుకుంటున్నారు. సో బుర్రలేంది ఎవరికంటే దివ్యకి. ఈ విషయంలో మాత్రం బర్నీ గారి విషయంలో మాత్రం బ్రెయిన్ పక్కన పెట్టేసి కూర్చుంది దివ్య. సో ఈ విషయం ఇలాగే కంటిన్యూ అవుతుంటే బిగ్ బాస్ కూడా కావాల్సినవే ప్రాపర్గా ఏరుకుని తెచ్చుకుని ఎపిసోడ్లో వేస్తున్నారు. చూద్దాం ఎక్కడి వరకు నడుస్తుందో. అండ్ ఏదో బర్నీ గారు విషయం వచ్చింది కాబట్టి బర్నీ గారు మాట్లాడలేదని సంజన గారు టాబ్లెట్లన్నీ దాచేసి పెట్టారు. ఇప్పుడు బర్నీ గారు ఎత్తుకుంటున్నప్పుడు ఎలాగో దొంగతనాలు అంటే సంజన గారి మీదకి వెళ్తుంది కాబట్టి సంజన గారు ప్లీజ్ నా ఎక్కడున్నాయి చెప్పండి అని చెప్పి రోజంతా బతిమాలి అలాగైనా మాట్లాడతారని చెప్పి ఆవిడ ప్లాన్ వేసుకున్నారనమాట సంజన గారు. సో బ్యాక్ టు ద ఫామ్, మళ్ళీ నా మాట వినకపోతే ఏదో ఒక రకంగా నా మాట వినేలా చేసుకుంటా అని చెప్పేసి ఆవిడ స్ట్రాంగ్గా నుంచున్నారు. చూద్దాం అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. సో బర్నీ గారు ఇప్పుడున్న ఆ హైపర్ ఎనర్జెటిక్ మూడ్లో దీన్ని ఎలా తీసుకుంటారు అనేది కూడా మనం చూడాలి. సో ఇట్స్ ఎ సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో చూద్దాం. సో నెక్స్ట్ ఎవరు వచ్చారు, దేత్తడి హారిక గారు వచ్చారు. ఆవిడ వచ్చి ఇమాన్యుల్ని మిర్రర్గా పెట్టి ఏదో చిన్న ఫన్ టాస్క్ లాగా చేయమన్నారు. వచ్చి అందరూ ఇంకా వాళ్ళ పైత్యం వాళ్ళు చూపించుకున్నారు. బాగానే ఉంది, ఒక టాస్క్ ఒక ఫన్ యాక్టివిటీలో నడిచింది. లాస్ట్కి ఇమాన్యుల్ అంటే మిర్రర్ అనుకున్నారు, ఏమనుకున్నారు అలా పామేస్తారేంటి మొత్తం అసలు నా మొహం అంతా ఎలా అయిపోయిందో చూడండి అని చెప్పేసి ఇంకా అక్కడ ఎండ్ చేస్తారు. తర్వాత హారికని అడిగారు ఎవరితో ఆడతారని. హారిక ఏమో సుమన్ గారితో ఆడారు. ఇక్కడ గేమ్ ఇట్స్ గుడ్ గేమ్. అంటే సుమన్ గారు కూడా చాలా ఫాస్ట్గా చాలా బాగా ఆడారు గేమ్, చాలా బాగా స్టార్ట్ చేశారు. ఆ స్పిరిట్ కనబడింది గేమ్లో, నేను గెలవాలి బాగా ఆడాలి. సో గుడ్ వెల్ డన్ ఫర్ దట్. కానీ అక్కడ హారిక ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చేసింది గేమ్లో. సో ఓకే ఇంకా లాస్ట్ది పెట్టాలి నేను పెట్టలేకపోతున్నాను అని చెప్పి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసి హారిక ఆగిపోయింది. సో దట్ ఇప్పుడు వచ్చి సుమన్ గారు కూడా ఆగిపోయినా సుమన్ గారి ఎక్కువ ఉంటాయి లేకపోతే సుమన్ గారే గెలిచినట్టు అన్నట్టు తను ఆల్మోస్ట్ గేమ్ని సుమన్ గారికి ఇచ్చేసింది. కానీ సుమన్ గారు వెళ్ళి ట్రై చేసినప్పుడు అవి మళ్ళీ పడిపోయినాయి. లాస్ట్కి బెల్ కొట్టేటప్పటికి హారికాయ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హారికాయ గెలిచింది. సో సుమన్ గారు వాంటెడ్ ద రైట్ వే. సో దాంట్లో నేనేం తప్పు అనుకున్నాను, తను గేమ్ ఆడి గెలిచి తీసుకుందాం అనుకున్నారు, ఆయన ట్రై చేశారు. సో ఏమంటారు అప్రిషియేషన్స్ ఫర్ దాట్. సో అదనమాట. హారిక కూడా తను ఒక మంచి హృదయంతో నేను ఒక ఛాన్స్ ఇవ్వాలి ఆయనకి, లాస్ట్ టాస్క్లో కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్ వరకు వెళ్ళి ఓడిపోయారు కదా, సో నా తరపున నేను ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నట్టు తను ఆలోచించింది. కానీ సుమన్ గారికి అలా వద్దు. సో ఆయన గెలుద్దాము, నేను గెలిచే తీసుకుంటానని చెప్పేసి ఆయన ట్రై చేశారు. కానీ బ్యాడ్ లక్ ఓడిపోయారు. సో నో, ఇద్దరు చాలా మంచిగా ఆలోచించారు, ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ కరెక్ట్. గేమ్ కూడా చాలా బాడారు, వెల్ డన్ అనమాట. సో అక్కడ కూడా సుమన్ గారు ఓడిపోయారు. ఇంకా
మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ ఫ్లాగ్ తెచ్చుకునే నాదుడే లేడా, ఎవడు లేడా అని చెప్పేసి అనుకున్న టైంలో మన మానస్ లోపలికి వచ్చాడు. మానస్ లోపలికి వచ్చి ఫుల్ ఎనర్జెటిక్గా కుర్చీని మడత పెట్టి అని చెప్పేసి ఫుల్ డ్యాన్స్ చేసి, తర్వాత డ్యాన్స్ స్టెప్స్ ఒక చిన్న గేమ్ ఒకటి ఆడించారు. బాగుంది, ఫన్గా మంచి ఎంటర్టైనింగ్గా నడిచింది. అక్కడ డెమోన్ పవన్ని రీతుకు ఒక స్టెప్ చెప్పారు చూడండి మానస్, అది నాకు కొంచెం మరీ ఓవర్గా అనిపించింది. కానీ డెమోన్ పవన్ కూడా ఇది నా స్టెప్ కాదమ్మా అని చెప్పేసి ముందు దండం పెట్టేసి ఆడాడు. సో అదనమాట అక్కడ ఆ టాస్క్ నడిచింది, బాగా జరిగింది. తర్వాత ఇంకా మానస్ కూడా అందరి గురించి బాగా ఆడుతున్నారు అన్నట్టే మాట్లాడి, రీతుని మాత్రం ఫస్ట్ 2 వారాలు చూసి నువ్వు వెంటనే వచ్చేస్తావు అనుకున్నా కానీ బాగానే ఆడుతున్నావు, నీకు అంతా బాగా జరుగుతుంది. ఒకవేళ సీజన్ అయిపోయినా ఒక 2 వారాలు నువ్వే రెంట్ కట్టి ఇక్కడ ఉండేరా, సో నీకు ఇక్కడ మంచి జరుగుతుంది అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు మానస్ వచ్చి గేమ్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే డెమోన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఐ లైక్ ఇట్. అసలు సూపర్, మంచి ఫిజికల్ గేమ్ కూడా అలాగే ఉంది. గేమ్ అలా లేకపోయినా ఆ స్పీడ్ ఆ స్టామినా ఉండాలి. సో ఇద్దరు మంచి ఏమంటారు, ఇద్దరు పర్సనాలిటీస్ ఆడితే భలే అనిపించింది గేమ్ మాత్రం. సో బాల్స్ వస్తే బాల్స్నేమో అక్కడ ఉన్న ఫ్రేమ్ కొట్టాలి. సో 5 బాల్స్ ఇచ్చినట్టున్నారు ఈచ్ పర్సన్కి. ఎవరైతే ఫస్ట్ 5 బాల్స్ ఫ్రేమ్కి అక్కడ ఉన్న ముళ్ళకి అంటించేస్తారో దే ఆర్ ద విన్నర్స్. సో ఫస్ట్ అసలు ఇద్దరు వచ్చి ఆ బాల్స్ విసురుతూ ఉంటే అక్కడ ఆ ఫ్రేమ్ వెనక ఎవరైనా ఉంటే ఆడ మొహం పచ్చడైపోయింది అసలు. ఫస్ట్ బాల్ అయితే ఇసిరిసాడు మానస్, ఆల్మోస్ట్ ఆ కెమెరాల పైన ఉన్న షెడ్ మీదకి ఇసిరిస్తే మళ్ళీ తీసుకొచ్చినట్టున్నారు. సో అది గేమ్ మాత్రం చాలా బాగా ఆడారు, పొట్టపొడిగా ఆడారు. డెమోన్ పవన్ గెలిచాడు. సో గుడ్ గేమ్ మాత్రం. సో అసలు డెమోన్ పవన్ పేరు పెట్టక్కర్లేదండి, గేమ్స్ టాస్క్లు అంటే మాత్రం అసలు రెచ్చిపోతాడు, అదరగొట్టేస్తాడు అసలు డెమోన్ పవన్. సో అది తెలిసి కూడా మానస్ సెలెక్ట్ చేసుకోవడం, మానస్తో డెమోన్ పవన్కి ఆడి గెలవడం, అది కూడా ఇలాంటి మంచి ఒక ఫిజికల్గా ఒక ఫోకస్డ్ గేమ్లో గెలవడం అనేది గుడ్, మంచి బూస్టప్ ఇస్తుంది డెమోన్ కూడా. ఆఫ్టర్ 7 weeks కెప్టెన్సీ కంటెంట్ అయ్యాడు, ఆల్మోస్ట్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నాడు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హిమ్. సో ఈసారి బిగ్ బాస్ నో సపోర్టింగ్ టాస్క్, ఇంకెక్కడ కూడా సపోర్టింగ్ టాస్క్లు పెట్టద్దు. ఇంకా వాళ్ళకున్న స్టామినా మీద వాళ్ళకున్న టాలెంట్ మీద వదిలేయండి. ఏదైనా ఫిజికల్ టాస్క్ కానీ లేదా ఏదైనా మంచి టాస్క్ పెట్టండి, మల్టిపుల్ లెవెల్స్ ఉండేలా ఒక టాస్క్ డిజైన్ చేసి పెట్టండి. సో దట్ ఎవరు లాస్ట్లో వచ్చినా, ఎందుకంటే ఈసారి ఇప్పుడున్న ఇద్దరు కళ్యాణ్ అండ్ డెమోన్ ఇద్దరు మంచి టాస్క్లు అంటే గట్టిగా ఆడేవాళ్ళే. అండ్ నాకు తెలిసి ఇమాన్యుల్ కూడా వచ్చినట్టున్నాడు, ఇంకెవరు వచ్చారో చూద్దాం. సో అదనమాట. సో మంచి టాస్క్ ప్లాన్ చేయండి, అదిరిపోవాలి. ఇంకా అసలు కెప్టెన్సీ టాస్క్ పెట్టిన ఎపిసోడ్ మాత్రం ఆఫ్ ది చార్ట్స్ వెళ్ళిపోవాలి, అలాంటి ఒక టాస్క్ ప్లాన్ చేయండి. సో ఈరోజు కూడా 3 గేమ్స్ జరిగినాయి, కానీ మన ఇంట్లో మన ప్లేయర్స్లో ఒకళ్ళే గెలిచారు. సో అది కూడా డెమోన్ పవన్. చూద్దాం రేపు ఎంతమంది వస్తారో, ఎన్ని గేమ్స్ నడుస్తాయో, లాస్ట్కి కెప్టెన్సీ కంటెండర్స్గా ఎవరు మిగులుతారు అనేది చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ప్లేయర్స్. రేపు ఎవరు ఆడబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ దివ్య భరణి గారిది ఇంకా ఆపండి బిగ్ బాస్, మీకు అది కంటెంట్గా అనిపిస్తున్నా, మాకైతే బోర్ పడుతుంది. అండ్ ఇంత టైట్ ప్యాక్ దాంట్లో కూడా మీరు అది ఆ సెగ్మెంట్ ఒకటి ఎత్తుకొచ్చి పెడుతున్నారంటే మీ ఇంటెన్షన్స్ మాకు అర్థమవుతున్నాయి. కానీ వదిలేయండి, ఇంకా ఆ అమ్మాయి గేమ్ ఆమె ఆడుకుంటుంది. అసలు అమ్మాయి కుంటుతుంది, ఈసారి గేమ్ ఆడదామన్నా ఏ గేమ్ పెడతారో, మీరు ఏ గేమ్ ఆడిస్తారో అమ్మాయితో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. సో బ్యాడ్ లక్, ఈ వీక్లో కాళ్ళు స్ప్రెయిన్ అవ్వడం కూడా బ్యాడ్ లక్కే దివ్యది. సో నథింగ్ గోయింగ్ హర్ వే, మొత్తం అంతా ఆ గేమ్ అంతా ఆవిడ మెడకి చుట్టేసుకుంటుంది. అది ఏం జరుగుతుంది అనేది ఐ డోంట్ నో. ఆ అమ్మాయి టాస్క్ ఆడేంత వరకు వీ కాంట్ జడ్జ్ అనమాట. చూద్దాం ఏం జరుగుతుంది. రీతు కూడా టాస్క్ ఉందా ఐ డోంట్ నో, రీతు కూడా టాస్క్ ఆడుతుంది, కెప్టెన్ కదా. సో టాస్క్ ఆడతారేమో చూద్దాం. సో రేపు ఎవరెవరు మిగిలారో వాళ్ళందరూ టాస్క్ చూసేసి వచ్చి మాట్లాడేసుకుందాం. సో ఈరోజు మీకు ముగ్గురు ఆడిన వాళ్ళల్లో ఎవరు బాగా ఆడారనిపించింది, అసలు ఇంకా ఎవరెవరు కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్గా రావాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ నా దృష్టిలో అయితే అందరూ బాగానే ఆడారు. సో వెల్ డన్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫినాలే వీక్స్. సో మీరు కూడా ఎపిసోడ్ చూసే ఇక్కడికి వచ్చారు కాబట్టి, నా ఎపిసోడ్ చూసారు కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు అనుకున్నట్టే నేను అనుకుంటున్నానంటే షేర్ చేసేయండి, అందరికీ స్ప్రెడ్ చేసేద్దాం వైల్డ్ ఫైర్. ఇంకా సో రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్.